హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా మనకి జేఈ మెయిన్ 2025 జనవరి సెషన్ అయితే మరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈరోజు 4 రోజులు మనం టిప్స్ గురించి ఏమన్నా ఆ విషయాల గురించి మాట్లాడదాం. ఇంకేం చదవాలి, అది చదవాలి, ఇది చదవాలని నేను మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్ని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అది చదవండి, ఇది చదవండి అంటే ఉన్నది కాస్త పోస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఉన్నది మీరు చదువుకున్నది కాస్త పోతుంది. మీరు ఎలా ఉండారో, ఏ ట్రాక్లో వెళ్తున్నారో అదే ట్రాక్లో వెళ్ళండి, ఇబ్బంది లేదు. కొత్త సిలబస్ని మాత్రం చదవమాకండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత సిలబస్ని మాత్రమే చదవండి. మరి వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్ 2025 ఈ టిప్స్ ప్రాజెక్ట్స్ జేఈ మెయిన్స్లో నెగిటివ్ మార్కులకి చెక్ చెప్పడం ఎలా, మరి ముఖ్యంగా మరి ప్రిపరేషన్ టిప్స్, జేఈ మెయిన్ ప్రిపరేషన్ టిప్స్. జేఈ మెయిన్స్కి 20 ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇది మీకోసం ఈ నెగిటివ్ మార్కులను తప్పించుకునేందుకు కొన్ని ముఖ్యమైన టిప్స్ని ఇక్కడ తెలుసుకుందాం మనం. మరి ముఖ్యంగా ఏంటంటే నెగిటివ్ మార్కులు చెక్ చేయాలి. ఇంకొన్ని రోజుల్లో జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ సెషన్ ప్రారంభమవుతుంది. అంటే 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. జేఈ మెయిన్ టిప్స్. మరి జేఈ మెయిన్లో నెగిటివ్ మార్కులను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలని ఇక్కడ చూద్దాం మనం. అదేవిధంగా చూసినట్టయితే జేఈ మెయిన్ ప్రిపరేషన్ టిప్స్ నెగిటివ్ మార్క్స్. ముందు ఎగ్జాము ప్యాటర్న్ అర్థం చేసుకోండి. మనకి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు కదా. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏముంటుంది, 75 క్వశ్చన్లు ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్లో 75 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. మరి ఫిజిక్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. మరి కెమిస్ట్రీ 25 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రతి కరెక్ట్ సమాధానానికి 3 మార్కులు వస్తాయి. ప్రతి కరెక్ట్ సమాధానానికి 3 మార్కులు. సమాధానం తప్పేది 1 మార్కు పోతుంది. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి పాజిటివ్, నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రతి గెస్ వర్క్ను తగ్గించేందుకు జేఈ మెయిన్ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ని, అంటే ఇక్కడ 4 మార్కులు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 మార్కులు రావాలి. ప్రతి సమాధానానికి 4 మార్కులు వస్తాయి. మరి 4 మార్క్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మరి నెగిటివ్ మార్కింగ్కి మరి 1 మార్క్ అయితే పోతుంది. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ముందుగా క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు బాగా తెలుసు అన్న ప్రశ్నలు ఎంచుకోండి. మనకి 75 క్వశ్చన్లు ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఏ క్వశ్చన్లు మరి చేస్తే మరి ఆల్రెడీ మనం చెప్తానే ఉన్నాం. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. అంటే 10 వీడియోలు చేసిన ఒక్క వీడియో అయినా మీ యొక్క బుర్రలోకి ఎక్కిద్దని నేను వీడియోలు చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని నేను షేర్ చేస్తున్నాను. మరి ముందుగా క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా మీకు బాగా తెలిసిన ప్రశ్నలు, వీటిలో మీరు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మనకు మంచి క్వశ్చన్లు, ఒక 10 క్వశ్చన్లు మీకు తెలుసు అనుకో, ఆ 10 క్వశ్చన్ని మరి యాక్యురేట్గా ఆన్సర్తో సాల్వ్ చేసినప్పుడు ఏమైందంటే మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కఠిన ప్రశ్నలను అసలు మొదలు పెట్టకండి. అంటే రాని ప్రశ్నల జోలికి వెళ్ళారనుకోండి, చికాకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీకు చికాకు స్టార్ట్ అవుతుంది. టైం ఎక్కువ పడుతుంది. మీ మీద స్ట్రెస్ ఎక్కువ డెవలప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గెస్ వర్క్కి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు, నేను ఆల్రెడీ చెప్పాను, గెస్ ఏమి చేయదు. మీకు వస్తే చేయండి, లేకపోతే లేదు. ఇక గెస్ ఎప్పుడు చేయాలంటే లాస్ట్, అసలు మీకు ఏమీ రాదు, ఏదో ఒకటి పెట్టరండి, అంతే. గెస్ వర్క్కి దూరంగా ఉండండి. జేఈ మెయిన్స్ 2020 సెషన్లో గెస్ వర్క్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షల్లో గెస్ వర్క్లు నష్టం చేస్తాయి. తప్పు సమాధానానికి మార్కులు పోతాయి. ప్రతి మార్కు చాలా కీలకం కదా. ప్రశ్నకు సమాధానం తెలిసిన డౌట్గా ఉంటే దాన్ని స్కిప్ చేయండి. యాక్యురసీ మీద ఫోకస్ పెట్టండి. యాక్యురసీ కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే మీరు ఇది చేయండి. అసలు మనం ముందు కరెక్ట్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీరు కౌంట్ చేసుకోండి. ఇలా చేస్తే నెగిటివ్ మార్కులు తప్పించుకోవాలి. ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనిపిస్తే ఎలిమినేషన్ ప్రాసెస్ చేపట్టండి. ఒక్కొక్క ఆప్షన్ తొలగిస్తారండి. ఇలా చేస్తే కరెక్ట్ సమాధానాలు ఇచ్చే ఛాన్సులు పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మనకి 75 క్వశ్చన్లో మీకు కరెక్ట్గా 40 క్వశ్చన్లు తెలుసు. మిగతా 35 క్వశ్చన్లు తీసేయండి. 35 క్వశ్చన్ని ఆన్సర్ చేయొద్దు. 40 అంటే 4.
ఒక్కో క్వశ్చన్ 4 మార్కులు కదా, 160 మార్కులు. మనం ఆల్రెడీ మీకు 50 క్వశ్చన్లు చదువు, 50 ఇంటూ 4 అంటే 200 మార్కులు. మీకు ఎన్ఐటి సీట్లు గ్యారంటీ. అది ఆల్రెడీ మనం చెప్తానే ఉండం, ప్రతిదీ కూడా చెప్తానే ఉండం. మరి అదేవిధంగా చూసినట్టయితే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్లో 22వ సెషన్ ఫస్ట్ టైం మేనేజ్మెంట్ చాలా కీలకం. 3 గంటల పరీక్షలో ఎఫిషియన్సీ చాలా అవసరం. అంటే మనం స్పీడప్ చేయాలి. ఊరికే ఒక క్వశ్చన్ తీసుకుని అదే 10 నిమిషాలు చేస్తే ఉపయోగం ఏమీ లేదు. టైంని మీరు ఎంతగా బాగా వినియోగించగలిగితే చివరిలో ఒత్తిడి లేకుండా నెగిటివ్ మార్కింగ్ సంబంధించి తప్పులు చేయరు. పాత పేపర్ని సాల్వ్ అంటే పీవైక్యూస్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, ఎన్నో వీడియోలు చేశాను. పీవైక్యూ చెయ్యండి అని. మరి పాత పేపర్ సాల్వ్ చేయండి. పాత జేఈసీ క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేస్తే మంచిది. పరీక్ష కఠినత్వంతో మీకు అంచనా ఒక ఐడియాకి వస్తారనమాట. అసలు ప్రశ్నలు కేవలం ఎలా వస్తాయి, ఏంది, కష్టంగా వస్తాయా, ఈజీగా వస్తుందా, అందుకు తగ్గట్టు ప్రిపేర్ అవుతారు. జేఈ సిలబస్లో అధిక వెయిటేజ్ ఉన్న ప్రశ్నలు ఎంచుకోండి, వాటిని సాల్వ్ చేయండి. మీ స్కోర్ పెరుగుతుంటే టైం మిగులుతుంది. ఫోకస్డ్గా ఉండండి. ఒత్తిడి, యాంగ్జైటీలో పరీక్షలు తప్పులు జరుగుతాయి, నెగిటివ్ మార్కులు పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం మంచిది. తర్వాత సమాధానాలు మళ్ళీ చెక్ చేసుకుని జేఈ మెయిన్ సెషన్లో ఫస్ట్లో టైం మిగిలి ఉంటే మీ సమాధానం ఒకసారి చూసుకోండి. టైం మిగిలి ఉంటే ఈ టెక్నిక్స్ ఫాలో అయితే నెగిటివ్ మార్కుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉండి జేఈ మెయిన్స్లో 20 రోజు మంచి స్కోర్ ఇచ్చే సాధన, అంటే స్కోర్ బూస్ట్ అవుతారనమాట. మీరు స్కోర్ బూస్ట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే మీరు స్కోర్ బూస్ట్ చేయడం ఇది ఫ్రెండ్స్. మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ విధంగా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 22వ తారీఖున మన ఛానల్లో మరి ఎలాంటి టెక్నిక్స్ అని ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.